హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను ఎసెట్ మామా నుంచి మాట్లాడుతున్నాను. ప్రతిసారి మనం ఎంతో గొప్ప ఇన్వెస్ట్మెంట్ల గురించి, మంచి మంచి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. కానీ ఈ ప్రాపర్టీస్ ఎక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బులు సేఫ్గా ఉంటాయి, మన డబ్బులు 2 3 5 పెరుగుతాయి అని ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు. ఈరోజు ఒకసారి మాట్లాడుకుందాం. పెట్టుబడి పెట్టడం అంటే మన దగ్గర 10 లక్షలు ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ పడతాడు భూమి కొనేయడం కాదు. కొంటే ఓకే, ₹1 ఏదో రోజు పెరుగుతుంది. కానీ పెట్టుబడి అంటే అర్థం రిటర్న్స్, సరైన రిటర్న్స్ రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం వైపు ఈరోజు ప్రపంచం చూస్తుంది. భవిష్యత్తు విశాఖపట్నం చాలా గట్టిగా పలుకుతుంది. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే విశాఖపట్నం గురించి తెలుస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 14వ తారీఖున గూగుల్కి సంబంధించిన ఒక మంచి ప్రాజెక్ట్ అండి ఢిల్లీలో ఎంఓయూ కుదిరించుకుంది మన ఏపీ గవర్నమెంట్. ఏది? గూగుల్ కంపెనీ మన ఏపీలో పెట్టుబడి పెట్టడానికి. దీని మీద 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని మన విశాఖపట్నం భీమిలి దగ్గరలో 200 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. పాయింట్ అర్థమైంది కదండి. ఈ సరౌండింగ్స్లో, ఈ డేటా సరౌండింగ్స్లో పెట్టుబడులు పెట్టండి. చుట్టుపక్కల 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లోనూ పెట్టండి, పర్వాలేదు. మీకు ఎంత డబ్బులు కుదురుతాయో అంత పెట్టడానికి ట్రై చేయండి. డేటా సెంటర్ పక్కనే, గోడ పక్కనే కావాలనుకోకండి, ఎందుకంటే అవి అలా కుదరదు. ఒక 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో ఆ సరౌండింగ్స్లోనూ, భీమిలిలోనూ, తగరపల్స్లోనూ, లేకపోతే ఆనందపురంలోనూ, ఈ సరౌండింగ్స్ మొత్తం ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది గ్యారెంటీగా చెప్పచ్చు. ఎందుకంటే భూములు కొన్నోళ్ళు ఎప్పుడు కూడా కోట్ల రూపాయలు అర్జించిన వాళ్ళేనండి. ఎప్పుడో 10,000 పెడితే ఈరోజు అది 10 లక్షలు అయిపోయిన రోజు ఉంది. సో దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వచ్చింది ఈరోజు వచ్చింది. విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టుకునే అవకాశం వచ్చింది. మళ్ళీ మామూలు విశాఖపట్నంలో పెట్టట్లేదు మీరు. ప్రపంచం విశాఖపట్నం వాడు చూడడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఒక గూగుల్ సెంటరో, అదాని సెంటరో వస్తేనే కాదు, వాళ్ళు పెట్టడానికి రీజన్ ఉంది. ఇక్కడ సముద్రం ఉంది. ఇక్కడ ఆ సముద్రం కోసం అంత నీరు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. అలాగే ఎయిర్పోర్టు, రవాణా మార్గం చూడండి. ముంబై కంటే తలదన్నేలాగా తయారైపోయే సిటీ విశాఖపట్నం మాత్రమే. ఎందుకో తెలుసండి? విశాఖపట్నానికి ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ సముద్ర మార్గం నుంచి ఎటువంటి రవాణా అంటే ఎలాంటి కంటైనర్లని ఎక్కడి నుంచైనా సరే సముద్ర మార్గం, సముద్ర రవాణా మనకు ఉన్నది. రెండోది రోడ్డు రవాణా. ఎంత పెద్ద హైవేలో ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయ్యి మన విశాఖపట్నం మీద నుంచి వెళ్తున్నాయి. మూడోది ఎయిర్ మార్గం, అంటే ఎయిర్పోర్టు, అంటే విమాన మార్గం. ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ సరే మన విశాఖపట్నానికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇన్ని ఫీచర్సు. ఇంకోటి రైల్వే మార్గం, ఎయిర్ మార్గం, సముద్ర మార్గం, రోడ్ రవాణా, ఇవన్నీ కలిపిన ఒక మంచి ఫ్రూటే మన విశాఖపట్నం. ఈ ఫ్రూట్ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఈరోజు విత్తనం వెయ్యాలి. ఎలాంటి విత్తనం? భూమి అనే ఒక భూమిని మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు, 1000 గజాలు, మీకు ఎంత కుదిరితే అంత మీరు కొనండి. అప్పుడు ఒక అద్భుతమైన ఫ్రూట్ తయారవుతుంది. మీ పిల్లలు తినచ్చు, మీ పిల్లల భవిష్యత్తు తినచ్చు, తరాలు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విశాఖపట్నం వైపు రండి. మీరు ప్రపంచంలో ఏ మూలన్నా సరే, నా భాష మీకు అర్థమైతే నాకు ఒకసారి కాల్ చేయండి, మాట్లాడదాం. నీ సరైన ప్రాపర్టీస్ చూపిస్తాను. గ్యారెంటీగా చెప్తున్నాను, మీరు సక్సెస్ అవుతారు ఇన్వెస్ట్మెంట్లో. అన్ని ఫీచర్స్ విశాఖపట్నానికి ఉన్నాయి. ఇలాంటి ఫీచర్స్ ఉన్న దగ్గర మీరు పెట్టుబడి పెట్టాలి. ఎక్కడో ఎన్నో బాగా డెవలప్ అయిపోయిన సిటీలో పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఎదుగుతున్న సిటీ ఉందో, ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అలాంటి ఏరియాలో మీరు పెట్టుబడి పెడితే ఆ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడే మీరు కూడా అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోతారు పైకంటే ఆ పైకి కాదండి, ఆర్థికంగా ఎదుగుతారు బాగా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మీరు మారాలి. సో నా ఆశయం ఏంటంటే, నా చేతుల మీద మంచి ప్రాపర్టీస్ మీకు ఇవ్వాలి. మీరు
జీవితంలో చాలా మంచి ప్రాపర్టీస్ పొందానని ఒక అనుభూతి మీరు పొందుతారు. ఇది గ్యారెంటీగా చెప్తున్నాను. నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు మోహన్. నా నెంబర్ 8333836764. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని పెట్టండి. మీకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రాపర్టీస్ నేను మీకు పంపిస్తాను. మీ రిక్వైర్మెంట్స్ కూడా పెట్టండి. ఎక్కడ కావాలి, మీ బడ్జెట్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా పెట్టండి. మీరు ఎక్కడి నుంచి ఉన్నారని. డెఫినెట్గా విశాఖపట్నంలో మనం శుభ్రంగా ఫ్రెండ్లీగా తిరుగుదాం, తిప్పుతాను, చూపిస్తాను. అంటే ప్రాపర్టీస్ చూపిస్తాను. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు పెట్టుబడి ఉంటే డెఫినెట్గా నాకు కాల్ చేయండి. నేను మీకు మంచి సర్వీస్ ఇస్తాను. థ్యాంక్ యూ.